ఏం చెప్తున్నా భాగ్య? భాగ్య ఏం చెత్తలేను కౌరక్క, ఏమో పని పడి వచ్చినావు? మిరపకాయలు బాగానే తీసుకున్నావు. కిలోకెట్ ఇచ్చిర్రే? 250 ఇచ్చిరు కాదు కౌరక్క. మేము కూడా తీసుకోవాలి 5-6 కిలోలన్నీ. నాడుగే ఉన్నాయి కానీ అంత ముక్క ముక్కుంది పోడంతా. ఆయన తింటలేడు. మంచిగానే ఉన్నాయి దొడ్డుకాయలు మన శనియే. నాకు 5-6 కిలోలు కావాలి. కూసో. అవుగాని కౌరక్క, వచ్చిన పని ఏందో చెప్పలేదు ఏందక్క? అయ్యో మనిషి అన్నప్పుడు పనే ఉండదా? అయితే మనకన్నీ మొగడైంది కంతల సత్తికంతో ఊక తిరుగుతుంది. ఆయనకి పెళ్ళమా పిల్లల? ఈ నెల ఒక పొరికి తెలియదాయే. ఇంట్లో నువ్వు ఉన్నావు, ఏదన్నా ఒకటి అవసరం పడుతుంది, రూపాయి జమ చేసుకొని ఇంత పనో పాట చేసుకోవాలని. మా పిల్లలు లేనంతో తిరిగితే ఏమవుతుంది? ఏం చెప్పమంటావు కౌరక్క? ఆ దిక్కు వల్ల మొగపోడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుస్తలేదు. మంచిగా పని చేసుకున్నటోడు ఆ సత్తను సోపతి పట్టే కాంచి కొంప అంతా నాశనం చేస్తాడు. ఓపిస ముఖం దానా మంచిగుంటోడు గట్ల అయిందంటే ఈ ఇల్లుకి ఏమన్నా అయింది కావచ్చు. ఎవరికన్నా చూసుకోవద్దా? ఏ తీయే కౌరక్క, ఈ కాలంలో ఎవరన్నా మూఢనమ్మకాలను నమ్ముతారా అని. అయినా భాగ్గి మనిషి పెరిగినావు గాని నీకు మెదడు పెరగలేదే. ఆగు గట్లన పడితే కౌరక్క, మరి ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చేసుడు కాదే పిసదానా. గా మర్రి కింది రామస్వామి కొడుకు 6 నెలల కిందనే లగ్గమాయే. భార్య భర్తలు చిలుక గోరింకల్లో కలిసి ఉండేటోళ్ళు. ఎవరి కళ్ళల్లో మన్ను మోసుకున్నారో పోరి దగ్గర కోంగానే గాలి తీసిన బుగ్గ లెక్క అవుతుండట. రోజులు వెళ్ళాలి ఇంటికాడ. అట్లా రాయ కౌరక్క, నువ్వు చెప్పేది నిజమేనా? ఓ బొగ్గు ముఖం దానా, నీ కారడ్డల మనకి నాటు కావాలంటే పోయి చూసుకొచ్చుకోపో. నేనేది చెప్పిన కారడ్డం అనిపిస్తుందేమో నీకు. నేను నీతో కారడ్డం ఆడినాను ఎప్పుడన్నా? గట్లా కాదే కౌరక్క, మరి మా సీను ఏడ చూపించుడు చెప్పు. ఆగు మా పెంటిగా నడుచుకొని చెప్తా. ఎవ్వరు బగ్గి ఏర్పాటు చేస్తారో మా పెంటిగానికి అన్నెరికే. అబ్బా కౌరక్క తెలుసుకొని చెప్పే, నీకు పుణ్యం ఉంటది, నీ మేలు మర్చిపోను. నేను నడుచుకొని మా చెప్తా కానీ మీ బావ చాలా అయింది. ఆయన నన్ను చూడంది ఉండడు, నేను కూడా ఆయనను చూడంది ఉండ. పోయేస్తా. సరే. ఏం తెచ్చినా గిడ కూర్చున్నావు? ఏం లేదు సత్తా, అంత మంచిదేనా? అంత మంచిదేనే. కూర్చో, అట్టిగానే ఊరుకున్నా. ఎప్పుడు పని పోయటానివే కాదే, ఉట్టిగా కూర్చుండటమే కాదు. నువ్వు ఏం చేయమంటావే సత్తన్న? పని అంటేనే ఓబుద్ధి అయితే లేదే. అయితేనే కానీ నువ్వెట్టు పోతున్నావే? పరశురామ గౌడు చిప్పతాడు కళ్ళు పోతా అన్నాడే, మస్తు అవుతుందట. తాగుతుందా అన్నాడు, గంతకే పోతున్నా. సత్తన్న నేను కూడా తప్పాయే. సరే దాయ్. గౌడేట ఆయనే చెట్లు మాత్రం పెద్ద పెద్ద మస్తున్నాయి కదనే. సత్తన్న మస్తు ఉంటుంది అంటే కళ్ళు కళ్ళు తప్పసేది మస్తు ఉంటుంది పాయే. మస్తు తాగాలి. ఏం చేస్తాను ఎందుకు ఆడుతున్నావు? ఆ గౌడు ఇక్కడనే కళ్ళు పెట్టిపోతా అన్నాడే. పెట్టిండే ఇడ పెట్టిందా? తప్పుగా పెట్టిండే. ఈ గౌడికి ఏం పని ఉన్నదో పోయిండు. అంతు తల్లి ఖర్చు ఎలా తల్లి ఖర్చు.
సత్తనా ఇలా మిగిలింది కొంచెం ఉండదు మనం బాగా ఎక్కువైంది ఒక్క అయిపోయింది కళ్ళు అయితే ఫుల్ అయిపోయింది మెల్ల వదాము మళ్ళా రాంగా ఇంకా చికెన్ పట్టుకొని వద్దాం సరేనే చికెన్ పట్టుకొని వచ్చి కొంచెం పొద్దున్న అబ్బా అదే అబ్బో ముక్కులకి వెళ్ళి ఘాట్ వచ్చినాయి చికెన్ పట్టుకొని మంచిగా వండుకొని తాగుదాంప సరే అబ్బా కోళ్ళు పాడుగా ఒక్కటి దక్కని ఇస్తలేవు కోళ్ళని కుక్కని ఇచ్చిన ఎక్కినా పుల్లు కళ్ళు మంచుకున్నారా కళ్ళే దీన్ని పండుదాడు కాళ్ళు అంటారు కదా చిప్పతాటు కాళ్ళు చిప్పతాడు కళ్ళ చిప్పతాటు ఆగుర్రా ఒరు సత్తిగా నీకేం పని లేదారా అవ్వయ్య సంపాదించిందంత అమ్ముకొని తినుకుంటా తాగి నువ్వు చెడిపోయేది కాక మందిని కూడా చెడగొడుతున్నావు నీ నోట్ల కప్పుచ్చావయ్యా ఊకే కౌరి నువ్వేమన్నా ఇస్తున్నావే నా సొమ్ము నేను తాగుతా తందనాలాడతా నీకేందే గొడ్డు మొక్కదానా ఓరి కంతలోడా నువ్వు కాట్ల కోత నాకేంది ఎట్ల కోత నాకేంది మరి ఏం తెలియని ఎడ్డోని పట్టుకొని ఎటు పడితే అట్టే దింపబడితే కదరా ఎవరు గీసినా ఏళ్ళు పెడితే కొరకడు ఎన్న పెడితే నాకడు నేను గీ సీనన్నను పట్టుకపోయినా పాసి మొక్కదానా ఒక్కటే దెబ్బకు పండ్లన్నీ రాలాలే నా పని రాలగొడతావురా పిల్లి కండ్లోడా పిసుకుతే పిండి పిండి కావాలి పిసుకుతే పిండి పిండి కావాలి నీ కండ్లల్లా మన్ను ఏరక తిన్న బాడకావు ఎవడు ఓపిస్తానే మెడబోయే బాడకావు నువ్వు నా పని రాలగొడతావురా ఎవడన్నా రూపాయి 2 రూపాయలు అప్పిస్తే మళ్ళానికి మొక్కం చూంచావు నువ్వు మనిషివాని మాట్లాడుతున్నావు నీ నోటు చూస్తే ఊవే ఖరాబ్ అయింది మూతి నాకున్న మొడ కొడుక ఇంకా నువ్వు మనిషివాని ముడుతున్నావురా అటు మొఖాన నా ఇంటి మొఖాన ఇట్లా కనబడాలే పాత చీపు రట్టు మొఖం దుర్తా దొంగ బాడుకోవు అక్కని నిలవలేదు చెల్లని నిలవలేదు ఎటువంటి అట్టే మాట్లాడుతున్నావు నీ అహంకారం అడుగుమట్టని ఈ బలిం బండాల పోను గంధగానం మోరేందుకురా గంధగానం తాగుడేందుకురా బాడుకో ఏంటి ఇట్లే నీ నోట్ల మనుబడా కడుపు నిండా తాగిందంతా దిగిపోయా అరే కంతలోడా ఇంకోసారి నా కంటికి కనబడ్డావనుకో నీ అంచులు రాలగొట్టు కొంకులు ఇరగొడతా నీ నోట్లే మన్ను దీన్ని పాడు చేయ దీంతో పెట్టుకుంటే ఎడదగది పోతాయిగా తాగుతా పోయి అదే ఏం తిట్టే కౌరాదినే తిట్ల పోటీలు గిట్లా పెడితే నువ్వేం మొదలు అయ్యో ఈయన మీద పడబడితే దూరం ఉండి మాట్లాడు సొయ్యి లేకుండా తాగుడేందుకు గిట్ట మంది మీద వాగుడేందుకు అక్కడేమో నీ పెన్నం నీ కోసం బాధపడితే నువ్వేమో కడుపు నిండా కళ్ళు తాగి తాళ్ళ పంట తిరుగుతావా నీ మొగుడు తాగాడా నీ మొగుడు నీ దగ్గరికి రాడా తాగి పాపా నీ మొండి తలపండు వాళ్ళుగా అదేమో బాధపడుకుంటే ఎడుతుంది నువ్వేమో తాగి గిట్ట ఎత్తన్నావు అయ్యో భాగ్య ఏ భాగ్య ఏం కూర మీది ఆకలి అవుతుంది కదా పక్క ఏ భాగ్య ఆకలి అవుతుంది వేసుకొచ్చుకో నా కోసం కోడిగుడ్ల కూర అండిది నా భాగ్య ఎంత మంచిదాన్ని భాగ్య
అగో ఎక్కిళ్ళు పడుతున్నాయి కదా. ఇగో ఈ నీ దావు సత్తావు లేకపోతే అంతగా దాగుకుంటే ఏమైతే ఏం గొప్పని మునిగిపోతాయి. నీ తాగుడు మునిగిపోను, తాగబడితివి తిరగబడితివి, ఇక దేని మీద పట్టి లేదు. ఏమన్నట్టు తిరుగుడు కట్టేసినావు. చేసేటప్పుడు చేస్తా కదా. నీ వాళ్ళకం చూస్తే చేసినట్టే కనబడుతుంది. నీకు దగ్గర సోపతే కంతలోడు దొరికిండు, వాడైతే ఇంటి మొక్కన రాని, వాడి సంగతి నీ సంగతి చెప్తా. నువ్వు తిను ఏమన్నా చేసుకో. మంచిగా కడుపుండ తిని కాలు చాపుకొని పన్నావా? నువ్వు మంచోని అని నమ్మి మా వాళ్ళు నీకు ఇచ్చి లగ్గం చేస్తే నన్ను ఎటుగా అని చేతివి. నీ తాగోత్తల పండు వాళ్ళగా తాగు తిని పండు, ఎప్పుడు ఇదే పని. ఏమైనా భాగ్య నీ మగడు ఏమన్నాడే? ఏమన్నాడో కనబడతలేదా కౌరక్క? చూడు మంచంలా ఎంత మంచిగా చాపుకొని అన్నాడు. గదేనే పిసమొక్కం దానా నీ మొగునికి తాగుడి మీద పెట్టిండ్రే. అబ్బా ఇప్పుడు ఎట్లనే కౌరక్క? ఎట్టే ఉన్నదే పిసమొక్కం దానా. మా ఇంటికాడు చెప్పిన దగ్గరికి తీసుకొని పోదాంపా. పోదామా? పా. ఓ మనిషి లే, గిడ పని ఉన్నది, గిడక పోయేద్దాం. ఏం దాగుడు ఏం పండుడు నీకే ఎరక ఈ నడక. దా పని ఉన్నది, పాయ కౌరక్క. ఓ వాళ్ళన్నా ఉన్నావా? ఉన్నా రారావా కుక్కర్ అవా అచ్చా సంపద ఏంది చెప్పు. మల్లన్న మా భాగ్యం మొగడు ఏం పని చేస్తలేడు, తాగుడు కలవాట అయిండు, ఆగం చేస్తాడు. ఏమైందో కొంచెం చెప్పు. అమ్మ నరుష్ట ఎక్కువ ఉంది ఆయనకు. 41 రోజుల్లో హనుమాను దగ్గరికి పోయి పూజ చేసుకుంటే తక్కువ అవుతుంది. అంతవరకు దాకైతే తక్కువ కాదు. ఎందుకంటే మనము ఆ దేవుని ఎంత నమ్ముకుంటామో అంత నమ్మకం అవుతుందమ్మా. అనుకున్న పని అనుకుంటా అవుతుంది. కానీ మనము నమ్మకం లేకుండా పోయింది వరకు దానికి మనం ఏం చేయలేము. నీకు చెప్పేది చెప్తున్నా నేను, దానికి మనం ఏం చెప్పలేము. మల్లన్న మంచిగా చూసినవానే, మా గిట్లేవలో ఏమైనా చేయవచ్చు, మంచిగా చూసి చెప్పు చేరా. అమ్మ మంచిగా చూసి చెప్పిందమ్మా, నీకు ఏ డోప లేదు. విన్నావా? నీ భర్తకు వచ్చిన బాధ్యత అనేది ఏదైనా చెప్పినావా? ఉన్న ముచ్చట చెప్పిన, దాచుకునేది ఏమి లేదు. విన్నావా? అందరు చల్లగా ఉండాలావా? మీరు నేను ఇచ్చిన బొట్టు నీ భర్త చెప్పినా నీకు చెప్పిన ముచ్చట హనుమాన టెంపుల్ ముంగట 41 రోజులు తిరిగి నేను ఇచ్చిన బొట్టుని మాత్రం మీరు తీసుకో. మళ్ళా తర్వాత చేస్తారమ్మా. ఓకేనా? అనుకున్న పైన అనుకున్నట్టు జరుగుతుంది. ఇగో మల్లన్న, ఇన్ని రోజులు మా సంసారంలో ఎవడన్నా మంత్రం వేసిండు మా వేసిండు అనుకున్నా గానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవని అర్థమైంది. మాకు కనువిప్పు చేసిర్రు. నువ్వు చెప్పినట్టే ఆంజనేయ గుడికి పోయి దండం పెట్టుకుంటాం, మా కట్టాలన్నీ తీరిపోతాం. పోయేస్తాం. పోయేస్తా మల్లన్న. పేరాబా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె A to Z. చూసిరా, మూఢనమ్మకాలను నమ్మకురి, ఇదంతా కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. చూసిరా మా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి. కొడతారే. బాయ్. కొడతారు